మహాలక్ష్మీ నమః. నారాయణ సమారంభాం వ్యాసశంకర మధ్యమాం అస్మదాచార్య పర్యంతాం వందే గురు పరంపరాం. నారాయణం నమస్కృత్య నరం చైవ నరోత్తమం దేవీం సరస్వతీం వ్యాసం తతో జయముధీరయేత్. జలదాన మహత్యము. గృహగోధిక కథ. నారదుని మాటలు విని అంబరీష మహారాజు నారదునకు నమస్కరించి, మహర్షి, వైశాఖ మాస విశిష్టతను వివరించిన మీకు కృతజ్ఞతలు. వైశాఖ మాస విశిష్టతను మరింతగా వివరింపగోరుచున్నానని ప్రార్థించును. అప్పుడు నారద మహర్షి ఇట్లనెను: మహారాజా వినుము. మాసం వ్రతములన్నింటిలోనూ ఉత్తమమగు వైశాఖ మాసమున మార్గాయాసమున దప్పిక పడిన వారికి నీటినీయని వారు పశుపక్షాది జన్మలు నందురు. ఈ విషయమును ఒక బ్రాహ్మణునకు పూర్వం జరిగిన సంవాదము వినుము. ఈ కథ మిక్కిలి ఆశ్చర్యమును కలిగించును. ఈ కథ వైశాఖ మాస దాన మహిమకు తార్కాణమైన ఉదాహరణ. పూర్వము ఇక్ష్వాకురాజు వంశమును హేమాంగుడగు రాజు కలడు. అతడు గోదానములు అనేకములుగా గావించును. భూమి యందు రేణువులను లెక్కించుట, నీటి బొట్టులను గణించుట, ఆకాశమందలి నక్షత్రములన్నయో లెక్కించుట ఎంత కష్టమో, ఆ రాజు చేసిన గోదానములు లెక్కించుట అంత కష్టము. అనేక యజ్ఞములు చేసెను. గోదానము, భూదానము, తిలదానము మున్నగు దానములు కూడా లెక్కింపరాని అంత సంఖ్యలో చేసి చాలామంది బ్రాహ్మణులను సంతోషపరచెను. అతడు చేయని దానమే లేదని ప్రసిద్ధి నందెను. అందరకు సులభముగా దొరుకునది జలము. అది దైవదత్తము, సులభము. అట్టి జలమును ఇచ్చుటయేమని తలచి జలదానము మాత్రం చేయలేదు. బ్రహ్మపుత్రుడగు వశిష్ఠుడు ఆ మహారాజునగు గురువు పురోహితుడు. అతడు జలదానం చేయమని పెక్కుమార్లు ఆ రాజుకు చెప్పెను. నీరు అమూల్యమైనది. అట్టి దానిని దానమిచ్చినచో విలువైన ఫలితమేమి వచ్చును? ఎవరిని సులభము కాని దానిని దానమిచ్చి పుణ్యము కలుగునట్టి అట్టి వస్తువులు దానమిచ్చును. అట్లే ఎవరినో గౌరవింపని వారిని ఆదరించుట యుక్తమని తలచి అంగవైకల్యం కల బ్రాహ్మణులను, దరిద్రులను, ఆచారహీనులను ఆదరించి గౌరవించును. ఆచారవంతులను, పండితులను, సద్బ్రాహ్మణులను ఆచరింపలేదు, గౌరవింపలేదు. అందరూ ప్రసిద్ధులను, ఉత్తమములను మాత్రమే గౌరవించనుచో అనాథలు, విద్యాహీనులు అయిన బ్రాహ్మణులకు, దరిద్రులకు ఆదరణ చేయువారెవ్వరు. నేను అట్టివారినే గౌరవింతును. అట్టివారికి మాత్రమే గౌరవించును, ఆచరించను. ఆ విధముగా అపాత్రులకు మాత్రమే దానములనిచ్చెను. ఇట్టి దోషముచే ఆ రాజు ఒకప్పుడు జలదానము చేయకపోవటం వలన చాతక పక్షిగా ముమ్మారు జన్మించెను. ఒక జన్మలో గ్రద్దగాను, కుక్కగా 7 మార్లు జన్మించెను. అటు పిమ్మట మిథిలా దేశమును పాలించుచు శృతకీర్తి మహారాజు గృహమునకు గోడపై నుండి బల్లిగా జన్మించెను. అచట వ్రాలు కీటకములను భక్షించుచు బల్లియే హేమాంగద మహారాజు జీవనం గడుపుచుండును. ఆ విధముగా 8వ ఏడు సంవత్సరముల కాలముండెను. మిథిలా దేశమగు రాజగృహమునకు మహాముని ప్రయాణించుటచే అలసిపోయి మధ్యాహ్న కాలమునకు వచ్చెను. మహారాజాగు శృతకీర్తి ఆ మునిని చూచి సంభ్రమముతో ఆ మునికి ఎదురు వెళ్ళి సగౌరవముగా ఇంటిలోనికి తీసుకుని వచ్చెను. వానిని మధుపర్కము మున్నగు వానితో పూజించి వాని పాదములు కడిగి ఆ నీటిని తన తలపై చల్లుకొను. అట్లు జల్లుకొనుటచే తలపై జల్లుకొన్న నీటి తుంపర్లు కొన్ని ఎగిరి గోడ మీద ఉన్న బల్లిపై దైవకముగా పడినను. ఆ పవిత్ర జలస్పర్శ కలుగననే ఆ బల్లికి పూర్వజన్మ స్మృతి కలిగి తన దోషమును తెలుసుకొని పశ్చాత్తాపము కలిగెను. నన్ను రక్షింపుము మానవుని వలె ఆ మునిని ప్రార్థించును. అప్పుడు ఆ ముని బల్లి మాటలకు విస్మయపడి, ఓ బల్లి, నీవెందుకిట్లు దుఃఖించుచున్నావు? నీవు ఏ పని చేసి ఈ దశ నందితివి? ఇట్లెలా ఆచరించుచున్నావు? నీవు దేవజాతి వాడవా, రాజువా, బ్రాహ్మణువా? నీవెవరువు? నీకు ఈ దశ ఎలా వచ్చనో చెప్పుము, నేను నీకు సాయపడదనని ప్రశ్నించెను. శృతదేవుని మాటలు విన్న బల్లి రూపములోనున్న హేమాంగద మహారాజు, మహాత్మా, నేను ఇక్ష్వాకు కులమున జన్మించిన హేమాంగదుడును.
వేదశాస్త్ర విశారదుడను. భూమి ఎందలి రేణువులెన్ని యుండునో, నీటి యందు జలబింబములెన్ని యుండునో, ఆకాశమున ఎన్ని నక్షత్రములుండునో అన్ని గోవులను అసంఖ్యాకములుగా దానమిచ్చితిని. అన్ని యజ్ఞములు చేసితిని. చెరువులు మున్నగు వాణ్ణి త్రవ్వించితిని. సర్వ విధములకు దానములు చేసితిని. చెరువులు మున్నగు వాణ్ణి త్రవ్వించితిని. సర్వ విధములైన దానములు చేసితిని. ధర్మముగా రాజ్యమును పాలించితిని. నేనెన్ని సత్కర్మములను ఆచరించినను, ముమ్మారు చాతక పక్షిగాను, గ్రద్దగాను, 7 మార్లు కుక్కగాను, ప్రస్తుతం బల్లెగాను జన్మించితిని. ఈ మహారాజు నీ పాదములు కడిగిన పవిత్ర జలమును తలపై చల్లుకొనుచుండగా కొన్ని నీటి తెంపరులు నాపై పడి నాకు పూర్వజన్మ స్మరణం కలిగినది. నా పాపభారము తగ్గినట్లనిపించుచున్నది. కానీ నేనింకను 27 మార్లు బల్లిగా జన్మించవలసి ఉన్నట్లుగా నాకు తోచుచున్నది. నాకు ఈ విధమైన బల్లిగా జన్మ పరంపర ఎట్లు తొలగునని భయము కలుగుచున్నది. నేను చేసిన పాపమేనియో నాకు ఈ జన్మ ఏల కలుగునో ఎరుగజాలను. దయించి నాకు ఈ జన్మలు కలుగుటకు కారణం అయిన ఆ పాపం పోవు విధానమును చెప్పగోరుచున్నానని ప్రార్థించను. శృతదేవ మహాముని హేమాంగదుని మాటలు విని దివ్య దృష్టితో పరిశీలించి ఇట్లని, రాజా, నీవు శ్రీ మహావిష్ణువుకు ప్రియమైన వైశాఖ మాసమున జలమును దానమియ్యలేదు. జలము సర్వజన సులభము, దాని దానమిచ్చుట ఏమి అని తలచితివి. ప్రయాణమున అలసిన వారికి జలదానమైనను చేయలేదు. వైశాఖ మాస వ్రతమును కూడా పాటింపలేదు. హోమము చేయదలచిన వారు మంత్రపూతమగు అగ్ని యందే హోమము చేయవలెను. అట్లుగాక బూడిద మున్నగు వాని యందు హోమం చేసిన ఫలమెట్లు కలుగును. అట్లే నీవు యోగ్యులగు వారికి దానమియ్యక అయోగ్యులగు వారికి దానమిచ్చితివి. అపాత్రులకు ఎన్ని దానములిచ్చును ప్రయోజనం లేదు కదా. వైశాఖ మాస వ్రతమును చేయలేదు, జలదానమును చేయలేదు. ఎంత ఏపుగా పెరిగినను సుగంధాది గుణములున్నను ముండ్లకల వృక్షమును ఎవరు ఆదరింతురు? అట్టి వృక్షము వలన ప్రయోజనమేమి? వృక్షములలో రావి చెట్టు ప్రశస్తమైనది, అందువల్ల అది పూజార్హమైనది. తులసిని మిక్కిలి పవిత్రమైనదే. అట్టి రావి చెట్టును తులసిను వదిలి వాకుడు చెట్టు నెవరైనను పూజింతురా? అట్టి ఈ పూజ వలన ఫలితం ఏముంది? అనాథులు, అంగవైకల్యం కలవారు, దయచూపదగినవారు, వారిపై దయను చూపుట ధర్మము. కానీ వారు మాన్యులు, పూజ్యులు కారు. అట్టి వారిని పూజించుట ఫలదాయకం కాదు. వారిపై దయాజాలి చూపవచ్చును, కానీ గౌరవింపరాదు. తపము, జ్ఞానము, వేదశాస్త్ర పాండిత్యము, సజ్జనత్వము కలవారు శ్రీ మహావిష్ణు స్వరూపులు. అట్టి వారినే పూజింపవలను. వారిలో జ్ఞానవంతులు శ్రీ మహావిష్ణువుకు మిక్కిలి ఇష్టమైన వారు. అట్టి వారిని పూజించుచో తనకు పూజించినట్లుగా భావించి శ్రీహరి వరములనిచ్చును. కావున జ్ఞానులైన వారు సర్వాధికులు, సర్వోన్నతులు. అట్టి వారిని గౌరవింపకపోవుట, వారిని అనగా శ్రీ మహావిష్ణువును అవమానించుటయే యగును. ఆ విధముగా చేయుట ఇహలోకములో పరలోకములో దుఃఖము కలిగించును. మానవుడు పురుషార్థములకు సాధింపలేనన్నయో జ్ఞానుల సేవ, వారిని గౌరవించుట ముఖ్య కారణం. జ్ఞానులు కాని వారు అంధులు, ప్రజ్ఞాజ్ఞాన నేత్రము లేనివారు. అట్టి అంధులనెంతమందిని పూజించును ఫలముండునా? గ్రుడ్డి వానికేమి కనిపించును? అతడేమి చెప్పగలడు? కావున జ్ఞానహీనులైన వారు ఎంతమందిని ఎంత పూజించును, వారిని సేవించును, అవి నిష్ఫలములు, నిష్ప్రయోజనములు. అంతేకాక కష్టములను, దుఃఖములను కలిగించు. పురుషార్థములు, ధర్మార్థ కామ మోక్షములిట్లు సిద్ధించును. తీర్థములు కేవల జలములు కావు, దేవతలు శిలారూపాలు కారు. చిరకాలము తీర్థస్నానము సేవ చేసినచో శిలారూపమును దైవమును చిరకాలముగా పూజనిచో వారి అనుగ్రహం కలుగును. కానీ జ్ఞానులకు సజ్జనులను దర్శించినంతనే వారు ప్రసన్నులగుదురు, ఇష్టఫల ప్రాప్తిని కల్పింతురు. కావున జ్ఞానులకు వారిని సేవించినచో, వారి ఉపదేశములు పాటించినచో విషాదముండదు, ఇష్టప్రాప్తియే సంతోషము కలుగును. అంబుతమును సేవించినచో జన్మ, మృత్యువు, ముసలితనం మున్నగు వాని వలన బాధయుండదు, అమృత సిద్ధి కలుగును. హేమాంగద మహారాజా, నీవు వైశాఖ మాస వ్రతమును ఆచరింపలేదు, జలదానం చేయలేదు, జ్ఞానులకు వారిని సేవింపలేదు. కావున నీకిటి దుర్గతి కలిగినది. నీవు ఈ వైశాఖ మాస వ్రతమును ఆచరించి నేను సంపాదించిన పుణ్యమును కొంత నీకిత్తును. దీని వలన దుర్దశ శాంతించుటకై భవిష్యదర్తమాన కాలములలో నీ పాపములను వాని ఫలితము పోగొట్టుకుని విజయము నొందగలవు అని పలికి శృతదేవ మహాముని
ఈ నీటిని స్పృశించి బల్లి రూపముగా ఉన్న హేమాంగద మహారాజుకు తాను చేసిన వైశాఖ మాస వ్రతములో కొన్ని దినములు పుణ్యమును దారపోసిన. ఆ పుణ్యఫలము పొందినంతనే హేమాంగద మహారాజు బల్లి రూపమును విడిచి దివ్య రూపమును పొందెను. శృతకీర్తి మహారాజునకు శృతదేవ మహాముని నమస్కరించెను. వారి అనుజ్ఞతో శ్రీహరి పంపిన దివ్య విమానం ఎక్కి పుణ్యలోకములకు పోయెను. దేవతలందరూ హేమాంగద అదృష్టమునకు మెచ్చిరి. హేమాంగదుడు పుణ్యలోకమున 10,000 సంవత్సరముల నుండెను. దివ్యలోక భోగములను అనుభవించును. అటు పిమ్మట ఇక్ష్వాకు కులమున కాకుస్థ మహారాజుగా జన్మించెను. 7 ద్వీపముల భూమిని సజ్జనులు జ్ఞానులు మెచ్చునట్లు పరిపాలించును. శ్రీ మహావిష్ణు అంశను పొంది ఇంద్రునికి స్నేహితుడై ఉండెను. కులగురువగు వశిష్ఠ మహాముని ఉపదేశమును పాటించుచు వైశాఖ మాస వ్రతమును సంపూర్ణముగా ఆచరించును. అందు చేయవలసిన దాన ధర్మములన్నింటినీ శ్రద్ధాభక్తులతో భక్తిపూర్వకముగా చేసెను. సర్వ పాపములను పోగొట్టుకొనెను. దివ్య జ్ఞానమును నొందెను. శ్రీ మహావిష్ణు సాయుధ్యమును నొందెను. కావున వైశాఖ మాస వ్రతము సర్వ పాపహరము, అనంత పుణ్యప్రదము. ప్రతి మానవుడు వైశాఖ మాస వ్రతమును వ్రతాంగములను దాన ధర్మాలను పాటించి శ్రీహరి అనుగ్రహం పొందవలెను అని నారదుడు అంబరీషునకు వైశాఖ మాస వ్రత విశిష్టతను వివరించుచు గృహగోధిక వృత్తాంతమును వివరించెను. వైశాఖ పురాణం 6వ అధ్యాయం సంపూర్ణం.